ఊరిలో ఒక పాత ఇల్లు ఉంది. అది పూర్తిగా విడిచిపెట్టబడింది. ఆ ఇంటిలో ఉన్న ఒక తలుపులు ఎప్పటినుంచో మూసి ఉంది. ఎవడు తాకినా తిరిగి రాలేదని ఊర్లో గట్టిగా నమ్మకం ఉంది. ఊరి వాళ్ళు ఆ తలుపు గురించి మాట్లాడుకోవడానికే భయపడతారు. కానీ సత్యం అనే యువకుడు ఆ విషయం నమ్మలేదు. సత్యం ఆ తలుపు వెనుక ఏముందో తెలుసుకోవడానికి డిసైడ్ అయ్యాడు. ఓ రోజు అర్ధరాత్రి 12 సత్యం ఫోన్ ఫ్లాష్ లైట్ తీసుకొని ఆ ఇంటికి వెళ్తాడు. గడియారం 12:05 అవ్వగానే తలుపు మెల్లగా తెరుచుకుంటుంది. ఆ ఇంట్లో చీకటి, చలి కొట్టే గాలి. లోపల అడుగు పెట్టగానే గోడపై రక్తంతో రాసి ఉన్న మాటలు కనిపిస్తాయి. "నువ్వు చివరివాడు" అని. అంతలోపే లోపల నుంచి ఒక చిన్నారి నవ్వు వినిపిస్తుంది. "అన్నయ్య, నన్ను బయటికి తీసుకోరా" అనే సత్యం భయంతో వెనక్కి తిరిగి రావాలంటే తలుపు మూసివేస్తుంది. ఈసారి లోపలి నుంచి గట్టిగా బంధించబడుతుంది. ఆ రోజు నుంచి సత్యం ఎక్కడా కనిపించలేదు. అతను పూర్తిగా అదృశ్యమయ్యాడు. కానీ ప్రతిరోజు రాత్రి 12:05కి ఆ తలుపు దగ్గర నిల్చుంటే ఆ చిన్నారి నవ్వు ఇంకా వినిపిస్తుంది. "తలుపు తీయవా అన్నయ్య" అంటూ. ఊరి వాళ్ళలో ఇప్పటికీ భయం ఉంటుంది. ఎవ్వరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళరు. అందుకే ఊరిలో ఇప్పటికీ ఒకే ఒక మాట వినిపిస్తుంది: "తలుపు ముట్టవద్దు, లేదంటే అది మిమ్మల్ని తినేస్తుంది" అంటూ ఇప్పటికీ ఆ ఊరు ప్రజలు భయపడుతుంటారు. కొన్ని రోజుల తర్వాత గ్రామానికి వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ ఆ ఇంటికి కవరేజ్ చేయాలనుకొని తలుపు దగ్గరికి వెళ్తాడు. అతను తాకకుండానే ఫోన్ స్క్రీన్ ఆఫ్ అవుతుంది. కెమెరా ఆపరేట్ చేయదు. ఫోన్ లైట్ ఆగిపోతుంది. తిరిగి చూస్తే గోడపై కొత్తగా రక్తంతో రాసి ఉంది: "ఊరే అంతా నా బంధంలో ఉంది" అని రాసి ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తుంటే వీడియోలో ఒక చిన్నారి ఆకృతి నెమ్మదిగా వెనుక అడుగేస్తూ వస్తుంది. కానీ రియల్లో ఎవ్వరూ లేరు. అదే రాత్రి గ్రామంలో 3 చిన్నపిల్లలు గాయపడ్డారు. వాళ్ళల్లో ఒకరికి మౌనంగా అదే వాక్యం మాట్లాడిస్తారు: "తలుపు తీయండి" అనేసి. గ్రామ పెద్దలు, ఊరిలో ప్రజలు, ఊరిలో పూజలు, యజ్ఞాలు చేసినా ఆ తలుపు ఓపెన్ అవ్వకుండా ఉంది. కానీ ప్రతి అర్ధరాత్రి దాని ముందు నుంచి అలజడి వినిపిస్తుంది. ఓ దినం సత్యం తల్లి ఆ తలుపు ముందు ఏడుస్తూ కూర్చుంటే లోపల నుంచి సత్యం వాయిస్ వినిపించింది: "అమ్మా, నేను మిగతా వారితోనే ఉన్నాను. మమ్మల్ని విడిచిపెట్టు." పక్క గ్రామంలోని వారు కూడా ఆ ఇంటి వల్ల పీడకలలు అనుభవించడం మొదలయ్యింది. అది ఖర్చులా మారిపోయింది. ఊరిలోకి కొత్తగా వచ్చిన వృద్ధ శివ భక్తుడు చెబుతాడు: ఆ తలుపు వెనుక నిలబడి జరిగిన చిహ్నాలున్నాయి. అది కేవలం తలుపు కాదు, అది ద్వారం. చివరికి ఇంటికి చూస్తూ గోడ కట్టి తలుపుపై ఒక శిలాఫలకం పెట్టారు: ఈ తలుపు మానవ లోకానికి కాదు, దీన్ని ముట్టవద్దు అనేసి.